వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్న టైంలో ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఆల్మోస్ట్ రిజల్ట్ వన్ సైడెడ్ గా మనకు కనిపిస్తోంది. బీజేపీ ఆల్రెడీ 45 సీట్లో లీడ్ లో ఉంది అండ్ ఆప్ సర్కార్ 25 +2 or 3 కావచ్చు. బట్ మ్యాజిక్ ఫిగర్ ఈస్ 36. ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోయింది. బీజేపీ 45. నిజంగానే ఆల్మోస్ట్ ఒక 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు బీజేపీ ఢిల్లీలో పాగా వేయబోతోంది అండ్ దట్టు డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే చెప్తోందో ఆ దిశగా ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మనతో పాటున్నారు సాదిక్ అలీ గారు, ఆయన హైకోర్టు న్యాయవాది యాజ్ వెల్ యాజ్ రాజకీయ విశ్లేషకులు కూడా. సార్ నమస్తే. యాక్చువల్లీ అంటే మీరు ఐ థింక్ ఆఫ్టర్ పోల్స్ తర్వాత మీరు ఒక 4-5 రోజులు అక్కడే ఉన్నట్టున్నారు. సో ఏమనిపించిందంటే రిజల్ట్ ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ ఆల్సో మీరు అక్కడే గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి మీకు అంటే కరెక్ట్గానే వచ్చిందా ఇప్పుడు రిజల్ట్ మీరు చూస్తుంటే? అవును, నేను ఊహించిందే వచ్చింది. అయితే జరిగింది ఏంటంటే నేను ఎలక్షన్లకు ముందు ఒక 5 రోజుల ముందు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. 5వ తారీఖు అంటే ఆ 5 రోజులు కూడా నేను 40 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ఈ 40 నియోజకవర్గాలు తిరగడానికి కారణం ఏంటంటే ఈ మన సౌత్కి, మన దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ఉండేటువంటి ఎన్నికలలో వ్యత్యాసం ఎలా ఉంటుంది దీన్ని పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. ఎలా ఉంటుంది, అసలు దేశ రాజధానిలో జరిగే ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ ఎలక్షన్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజల నాడి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ప్రచార సరళి రాజకీయ పార్టీలు ఏ విధంగా చేస్తాయి, ఇక్కడ ప్రచార సరళికి మన తెలంగాణ ప్రచార సరళికి అక్కడ ఏమైనా భేదాలు ఉన్నాయా, అక్కడ ఓటర్లు ఎలా ఉంటారో అక్కడ ప్రజాప్రతినిధుల యొక్క విషయాలు ఎలా ఉంటాయి అనే విషయాలను పరిశీలించడానికి ముఖ్యంగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గమనించింది ఏంటంటే చాలా ముఖ్యంగా ప్రతి చోట కూడా బీజేపీ పార్టీ ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారంటే డూ ఆర్ డై, చావడము గెలవడము అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్టు నాకు స్పష్టంగా అనిపించింది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయింది. ఓకే, అయితే వాళ్ళు సర్వశక్తులను కూడా పెట్టారు బీజేపీ వాళ్ళు. చివరికి ఒక ఎలక్షన్లకు ముందు మన బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే కొంతమంది విలేకరులు ఎలక్షన్ కమిషన్ అడిగారు. యోగేంద్ర యాదవ్ గారు తన వ్యాసంలో రాస్తుంటారు. యోగేంద్ర యాదవ్ గారు అంటే ఏమన్నా అడిగారంటే ఎలక్షన్ కమిషన్ మరి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా, బడ్జెట్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కదా, బడ్జెట్లో వచ్చే అంశాలు ఏమైనా ఢిల్లీని ప్రభావితం చేయొచ్చు కదా అని ఎలక్షన్ కమిషన్ అడిగితే అంత మేరకైతే ఏం చేయలేవు, అవి అన్నీ చేయొద్దని మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పాము అన్నారు. ఏం జరిగింది అంటే బడ్జెట్ను కూడా రాబోయే బీహార్ ఎన్నికలకి, ఇక ముందు 2-3 రోజులకు ముందు జరిగేటువంటి ఢిల్లీ ఎలక్షన్లకి ఒక పెద్ద దెబ్బతీశారు. అదేంటంటే 7 లక్షల నుంచి ఎకాఎకి 12 లక్షలకి. మీరు భారతదేశ చరిత్రలోనే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలోకి వచ్చినప్పుడు, ఆదాయ పన్ను విషయంలో అంత జంప్ ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళకి 2 కారణాలు ఉన్నాయి. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు. ఢిల్లీ టార్గెట్స్ అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టలేదు. చివరికి ఏం చేశారంటే కేజ్రీవాల్ కూడా ఏదో ఒక ప్రయత్నం చేయబోయేమో అనిపిస్తుంది. ఆ యమునా నది యొక్క వాటర్ మీద ఇవి విషపు నీరు, ఈ విషపు నీరును తాగి మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు బీజేపీ అన్నప్పుడు ఇది విషపు నీరు కాదు, ఇది నేను తాగి చూపిస్తానని చెప్పాడు హర్యానా ముఖ్యమంత్రి. అక్కడికి వెళ్ళేసి ఆ నీళ్ళని తాగి అంటే వాళ్ళు ఏ విషయాన్ని కూడా గెలుపు విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్డ్గా పనిచేస్తారు. అది ఈ 2 చూసిన తర్వాత నాకు అనిపించింది సరే గల్లీ మే క్యా హై, మరి ఓట్లు అక్కడ ఏం జరుగుతుందని చూశాను. పోయినప్పుడు వాడు ఓటేసినా వేయకున్నా ప్రతి గల్లీలో నేను ఒక 3-4 కిలోమీటర్ల గల్లీలో తిరిగాను. ఆ గల్లీలో తిరిగినప్పుడు ప్రతి ఇంటి మీద బీజేపీ జెండా ఉంది. నేను అడిగాను బీజేపీ జెండా ఉంది కానీ ఓటేస్తున్నా అంటే ఓ దేహింగే భయ్ ఓ లోగా ఆయే రఖే అన్నారు. అంటే నాకు అనిపించింది బీజేపీ ఓటు వేయకున్నా బీజేపీ పతాకాన్ని మాత్రం, బీజేపీ జెండాను మాత్రం వాళ్ళ ఇంటి మీద పెట్టేసి దే వాంట్ టు గివ్ ద మెసేజ్ వీఆర్ గోయింగ్ టు విన్. అక్కడ ఒక్క జెండా కూడా ఆమ్ ఆద్మీ పార్టీది లేకుండా వాళ్ళు పెట్టలేకపోయారు. వీళ్ళు ప్రతి చోట పెట్టి ఒక గేమ్ చేంజ్ చేశారు. ఏంటంటే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేశారు, మేము గెలవబోతున్నామని. ప్రతి గల్లీలు
అంటే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళింది, బట్ ఆమ్ ఆద్మీ వెళ్ళలేకపోయింది. అదేనా మీరు కాదు, చెప్పాలి? ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఉందమ్మా. ఈరోజు గెలుపుకి కారణం అక్కడ ఆర్ఎస్ఎస్ చేసిన కృషి. ఓకే, మేము చూసాం అక్కడ ఒక 5,000 సమావేశాల వరకు వాళ్ళు పెట్టారు. ఇట్స్ సో గ్రేట్. నేను ఇక్కడ గ్రేట్ అని ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలనుకున్నారు, మూసేయాలనుకున్నారు కేజ్రీవాల్. రాహుల్ గాంధీ ఏమనుకున్నాడంటే, నేను కనుక ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే రేపు ఇండియా కూటమికి చైర్మన్ అవుతాడు, ప్రధానమంత్రి అభ్యర్థి అవుతాడు. ఎంత ఘోరమమ్మా ఇది, ఎంత విపరీతమైన ఆలోచన అమ్మా ఇది. కేజ్రీవాల్ ఏమనుకున్నాడంటే, నేను గెలుస్తాను ఖచ్చితంగా, రాహుల్ గాంధీతో ప్రమేయం లేకుండా గెలుస్తాను. అందుకే అలయన్స్ కుదరలేదు. ఇద్దరు కూడా అహంతో ప్రజల్ని దెబ్బతీశారు. ఇక్కడ దే ఆర్ రెస్పాన్సిబుల్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ పొలిటికల్ స్ట్రాటజీస్ టుడే ద విన్నింగ్ ఆఫ్ ది బీజేపీ అని. ఓకే, 6 to 7% ఓట్లు చీల్చింది సార్ కాంగ్రెస్ పార్టీ. అది పెద్ద మైనస్ అయిందా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు బీజేపీది చూస్తే 47% ఉంది, ఆప్ది చూస్తే 43% ఉంది. ఒకవేళ వీళ్ళు అలయన్స్ గా పోటీ చేసి ఉంటే ఆప్దే ఉంటుండే కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తాను. ఇప్పుడు గతంలో జరిగిన ఎలక్షన్స్ చూద్దామమ్మా. 2020లో జరిగిన ఎలక్షన్స్ 62% ఆమ్ ఆద్మీ పార్టీ, 62 సీట్లు ఆమ్ ఆద్మీ, 8 సీట్లు బీజేపీ. 8 సీట్ల నుండి బీజేపీ రావాలి అంటే 45కి ఈరోజు వచ్చిందంటే ఎంత కష్టపడి ఉండొచ్చు. 42 నుంచి 25కు పడిపోయిందంటే వీళ్ళు ఎంత అగాధంలోకి పోయినట్టు. ఈ రెండింటి విషయంలో అగాధంలోకి వెళ్ళినప్పుడు నేను కొంతమంది ప్రజల్ని కలిసి అడిగాను, మామూలు ఓటర్స్ని. ఏంటండి మీకు ఎట్లా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా? చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పారు, చాలా బాగా చేసిందని చెప్పారు. అరే నేను అన్నాను, మరి బాగా చేసినప్పుడు ఈసారి ఓటు ఇవ్వచ్చు కదా, మీరు ఇస్తున్నారంటే లేదు ఇవ్వట్లేదని చెప్పారు. బాగా చేసినా ఓటు ఇవ్వట్లేదండి. ఎందుకంటే ఈరోజు మా ఎమ్మెల్యే బాగానే పనిచేసేది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక అహం పెరిగిపోయింది. వాళ్ళ లోపల ఓ జైలు గయానా, वो जेल किसके बारे में गया, वो तो जेल शराब के उसमें गया था. क्या समझ रहे आप? शराब के जिसमें गया था, हम वोट कैसे देंगे, ये बार हम బీజేపీకి देंगे. అంటే ప్రతి అంశాన్ని ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమా ఇక్కడ గమనించాల్సింది. ఓటింగ్ సార్లు నేను అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ప్రచార అస్త్రాలు ఏమున్నాయి అని చూసాను బీజేపీ. చూసినప్పుడు ఇవన్నీ ఏమో వెనక నుంచి చేసుకుంటూ వచ్చారు. బడ్జెట్ని, 8th పే కమిషన్ అమ్మా, అక్కడ ఉండేది మొత్తం అఫీషియల్స్. 8th పే కమిషన్ను వేశారు, క్యాబినెట్ అప్రూవల్ చేసి. ఈ 2 స్ట్రాటజీస్ ఏమో ప్రభుత్వ పరంగా చేశారు. పార్టీ పరంగా చేసిన ఏంటో చూద్దాం మనం. పార్టీ పరంగా చేసిన ఏంటంటే, వాడి భవనం చూసారా, వాడి ఇల్లు చూసారా, శశి మహల్ అని చూసారా, డైనింగ్ టేబుల్ ఖరీదు చూసారా, ఆ బాత్రూమ్ చూసారా, ఆ ఇంటి పరిధి చూసారా, వాడేమి ఎక్కడి వాడు, ఏం ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడికి వెళ్ళాడు అని ఒక ప్రశ్నను ప్రజల మీదకి విసిరేశారు. గతంలో మెట్రోలో తిరిగిన ఆయన, సొంత కార్లో తిరిగిన ఆయన ఇప్పుడు మేడలల్లో ఎట్లున్నాడు? అదే ఆ శశి మహల్ బద్దలు కొడదాం, ఆ శశి మహల్ను క్లోజ్ చేద్దాం, అవునా వస్తారా మీరంతా అంటే వస్తామన్నారు ప్రజలు. అంటే వాళ్ళ ప్రచార అవసరంలో ఇదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నారు వాళ్ళు, చూసారా అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ అవినీతే చేస్తుంది, చూసారా జైలుకి వెళ్ళాడు, చూసారా అవినీతికి వ్యతిరేక పార్టీ అవినీతికి చేస్తుంది అని చెప్పారు. 3వ అంశం ఏం చెప్పారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళే బయటకు వస్తున్నారు, 9 మంది 11 మంది. మనం ఏం చెప్పాల్సి ఉంది, వాళ్ళ పార్టీలనే వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకునేటట్టు చేశారు. 3వ అంశం. 4వ అంశం ఏం చెప్పగలిగారు, हम कुछ भी क्लोज नहीं करेंगे, हम उससे ज़्यादा देंगे. ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది, ప్రచార సరళిలో ఒక మామూలు ఉమెను కేజ్రీవాల్ ఒక బహిరంగ సభలో పిలిచి నీకెంత వస్తుంది 25,000 వస్తున్నాయి మొత్తం, నువ్వు కనుక మాకు ఓటేయకపోతే 25,000 నువ్వు కోల్పోతావు అని చెప్పాడు. ఇమీడియట్గా మోడీ ఏం చెప్పాడు, ఏది ఆపము, మేము కొనసాగిస్తామనే విషయాన్ని వాళ్ళు చెప్పగలిగారు బీజేపీ వాళ్ళు. कोई भी गवर्नमेंट हो दे देंगे हम क्यों ये करेंगे.
ఐదో అంశం ఏం జరిగిందంటే ప్రచార అంశాల లోపల వాళ్ళు ఏం చెప్పగలిగారంటే డబుల్ ఇంజిన్ చెప్పగలిగారు. మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, వాళ్ళతో ఏం కాదు, వాళ్ళు ఆల్రెడీ మునిగిపోయారు, వాళ్ళకి ఫండ్స్ రాకపోతే ఏం కావు, అన్నీ మేమే చేస్తాం, అన్నీ మేమే చేయాలని చెప్పారు. ఇది గతంలో కదా కాంగ్రెస్ స్టేట్ లో ఇంకా బాగా చేసుకోగలుగుతాం. ఇంకో ఆరో అంశం ఇంకోటి చెప్పగలిగింది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం, మేము ఢిల్లీకి ఈసారి బడ్జెట్లో ఎంత ఇచ్చామో చూసుకోండి అని ముందు పెట్టారు. ఈ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇచ్చినటువంటి బడ్జెట్లో ఈసారి హర్యానాకి, ఈసారి బీహార్కి, ఢిల్లీకి పెద్దపీట వేశారు. ఢిల్లీకి పెద్దపీట వేశారు. ఆ ఢిల్లీకి కేటాయించినవన్నీ ముందు పెట్టగలిగారు. మా బడ్జెట్లో ఎంత ఉంది అని. ఎన్ని అంశాలమ్మా, ఒక్క అంశం కాదు. వీళ్ళు ఇండియా అంటున్నారు, వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, పార్టీలో ఇది పెట్టారు చూడండి అని చూపించారు జనాలు. వాళ్ళు కొట్లాడుకుంటున్నారని చూపించారు. ఇంకేం చూపించగలిగారు? ఎందుకు ముఖ్యమంత్రిని మార్చారో చెప్పండి అని అడిగారు. ఇలాంటి ప్రశ్నలన్నింటినీ బీజేపీ తలకెత్తుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఎట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ దాన్ని తిప్పికొట్టుకోలేకపోయింది. ఆమ్ ఆద్మీలో కూడా అహం పెరిగింది అనడానికి రెండు. తనకు తానుగా నేను గెలుస్తాను అనుకొని రాహుల్ గాంధీ వాళ్ళతో, కాంగ్రెస్ పార్టీతో కూర్చొని మాట్లాడి తమ అహాన్ని తగ్గించుకొని నేను ఖచ్చితంగా గెలుస్తాను, నీతో ఏం పని అని కేజ్రీవాల్ అన్నాడు. నువ్వేంటివా, నేను మూసేస్తున్నా చూడు, నేను గెలవకపోయినా నిన్ను ఓడిస్తా అన్నాడు రాహుల్ గాంధీ. కానీ రెండు పార్టీలు మునిగిపోయినాయి కదా సార్. రెండు మునిగాయలు అనుకున్నారు ఇక్కడ, కానీ కేజ్రీవాల్ నేను మునుతా అనుకోలేదు. కానీ ఈ రోజు కనుక కేజ్రీవాల్ ఏమనుకున్నాడు, ఒకవేళ నేను గెలిస్తే ఈ దేశ ప్రధానమంత్రి అభ్యర్థుల్లో ఉంటాను, ఒకవేళ నేను ఓడిపోతే పంజాబ్కి వెళ్ళేసి చూసుకుంటాను. పంజాబ్ ఉంటుందా సార్? నెక్స్ట్ పంజాబ్ కూడా పోతుందమ్మా, మూసేస్తారు. ఇంకెక్కడి పంజాబ్? ఇంకొక ప్రచార అంశం బీజేపీ వాళ్ళు. మీకు తెలుసా, పంజాబ్ వాళ్ళు వచ్చి మనకు చెప్తారా ప్రచారం? పంజాబ్ వాళ్ళు వచ్చి చెప్తే మేము వేయాలా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు? పంజాబ్ వాడు వచ్చి చెప్తే ఢిల్లీ వాడు ఓటేస్తాడా? వాడు వచ్చినోడు ఖాళిస్తాన్ మూమెంట్ వాడు, ఖాళిస్తాన్ వేర్పాటు వాడు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుండు. చూసిండ్రా ఎంత ఘోరం? ఆ పైసలు వాళ్ళు ఇచ్చేటి ఎక్కడికి తెలుసా? ఖాళిస్తానీ ఫండ్స్, ఆమ్ ఆద్మీ ఖాళిస్తానీ ఫండింగ్. అది ప్రచారాంశం. దీన్ని తిప్పికొట్టలేకపోయారు ఆమ్ ఆద్మీ పార్టీ. సార్ 13% ముస్లిం ఓటర్స్ ఉండే సార్. ముస్లిం ఓటర్స్ 13% ఆల్మోస్ట్ ఐ థింక్ ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఉండేది. కాదమ్మా, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే వాళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్స్ అవన్నీ కూడా. మీకు 13%లో నేను చెప్పాలనుకుంటే 10% ఓట్ బ్యాంక్ ఈజ్ విత్ కాంగ్రెస్. సాంప్రదాయక ఓటు ఇప్పటికీ అంతే. ఇప్పుడు వచ్చిన ఓట్లన్నీ కూడా అవే. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లన్నీ కూడా మీ పర్సెంటేజ్ చూడండి, అవన్నీ కూడా ముస్లిం ఓట్లే. మిగతా వాళ్ళు ఎవరు వేయలేదు కాంగ్రెస్కు. కాంగ్రెస్ 0 అవుతుందని మేము అప్పుడే అనుకున్నాం. కాంగ్రెస్కు ఒక్క సీటు చూడండి అమ్మా, రాహుల్ గాంధీ అక్కడ ప్రచారం చేశాడు, ప్రియాంక గాంధీ అక్కడ ప్రచారం చేసింది. ఏమనుకొని ప్రచారం చేశారు వీళ్ళు? ముస్లిం ఓట్లు మాకు వస్తాయి, ఆ ముస్లిం ఓట్లను ఇంత కలుపుకుంటే వాళ్ళు నిలబెట్టింది కూడా ముస్లిం చోట్ల అక్కడ ప్రచారానికి వెళ్ళారు. వర్కౌట్ కాలేదు. కాదమ్మా, ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. వాళ్ళు ముస్లిం ఓట్స్ని కూడా ఈరోజు ముస్లిం ఆధిక్యత ఉన్న చోట కూడా బీజేపీ ఈరోజు ఎలా గెలవలేదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పాలి ఈ విషయం. మనం ఏమైనా అనలైజ్ చేయగలుగుతాము ఏంటంటే వాళ్ళు ఓట్లు చీలిపోయాయి, వ్యతిరేక ఓట్లు. ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఉంటుంది కదా. అవును. ఏది 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ ఇన్కంబెన్సీని దాటి రాలేకపోయాడు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇన్కంబెన్సీ ఎలా వచ్చింది అంటే ఇన్కంబెన్సీ నిజంగా ఉందా అని మేము ఒక సర్వే చేసాం, నిజంగా కూడా. కానీ ఇన్కంబెన్సీ చాలా తక్కువ ఉంది. ప్రజలు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మా ఎమ్మెల్యేలు మా గురించి మాట్లాడతారు అని చెప్తున్నారు, కానీ మేము ఓటేయం. ఎమ్మెల్యే కష్టపడ్డారు అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగారు, మనలాగా తెలంగాణలాగా వాళ్ళగా దూరంగా 20-30 మందిని వేసుకొని తిరిగేట వాళ్ళు కాదు. వాళ్ళు అక్కడికి తేడా ఉంది. నా పుస్తకం రేపు బుక్లెట్ వేస్తున్నాం మేము, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఆ డిఫరెన్సెస్ అని చెప్పాను కదా, ఈ డిఫరెన్స్ చూడడానికి వెళ్ళాను. ఆ డిఫరెన్స్లో ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్తారమ్మా, ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. తెలంగాణలో దౌర్భాగ్యం. ఇక్కడ ప్రజలు నాకు ఏదైనా అవసరం ఉంటే నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను. వెళ్తే నాకు పొద్దున పోతే ఆయన మహానుభావుడు కిందికి దిగి వస్తే నేను పోవాలి కలవాలనుకుంటే ముందుగా ఆయన 20 మంది ముందుగా పార్టీ వాళ్ళతో కలిసినాక లాస్ట్కు బయటికి పోయేటప్పుడు నాకు కొద్దిగా 1 నిమిషం టైం దొరికితే
అప్పుడు నేను ఇస్తే అది చూస్తాడో చూడడు. అప్పటికి నేను పోతానో పోనో, పోలీసు వాళ్ళు పోనిస్తారో పోనివ్వరు నా ఎమ్మెల్యే దగ్గర. బట్ నాట్ ఇన్ ద నార్త్. ద ఎమ్మెల్యే విల్ కమ్ టు యువర్ హోమ్, కమ్ టు యువర్ మహిళ, ఆ ప్లేస్కి వస్తాం. ఇప్పుడు లీడర్స్ మీద అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ మీద, ఆ తర్వాత ఇప్పుడు మొన్న సీఎంగా ఉన్నటువంటి తన మీద, ఆ తర్వాత సిసోడియా, వీళ్ళు ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఓడిపోయే అంచుల్లో ఉన్నారు. ఏం జరుగుతుందో నెక్స్ట్ మూమెంట్ తెలియదు, కానీ అందరు కూడా ఒక 500, 1000 ఓట్ల డిఫరెన్స్ తోనే ఓడినట్టే కదా. అవును. అంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది కేజ్రీవాల్కి న్యూఢిల్లీలో? ఫస్ట్ కీర్తి ఆజాద్ గెలిచాడు అక్కడి నుంచి. కీర్తి ఆజాద్ గెలిచిన తర్వాత నెక్స్ట్, కీర్తి ఆజాద్ అంటే క్రికెటర్ ఉండేదమ్మా, కీర్తి ఆజాద్ గెలిచాడు. ఆ తర్వాత శీలా దీక్షిత్ గెలిచింది నెక్స్ట్ ఎలక్షన్. ఆ తర్వాత కంటిన్యూస్గా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు గెలిచారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఓడగొట్టడానికి నాకు అందిన సందేశం ఏంటంటే, నేను ఢిల్లీలో తిరుగుతున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు ఓడిపోతున్నామని వాళ్ళు కూడా 500 పెంచారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అక్కడ న్యూఢిల్లీలో. ఎక్కడ? స్లమ్ ఏరియాస్లో క్యాలెండర్లో పెట్టి పెంచారు. నేను అప్పుడు అనుకున్నాను, ఓహో వీళ్ళకి కూడా ఆ ధైర్యం వచ్చేసింది, అంటే వీళ్ళు పడిపోతున్నారు. ఒకసారి పడిపోతున్నాం అనే విషయం ఆ పార్టీలో పూర్తిగా వెళ్ళిపోయింది. మేము ఓడిపోతున్నామనే దశలోనే వీళ్ళు వచ్చేసారు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అమ్మ, అక్కడ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది. చాలా ముఖ్యమైన విషయం. ఎలక్షన్ కమిషన్ని నోరు మూయించి అజమాయిషి చేయగలిగింది బీజేపీ పార్టీ. మరి అదే కదా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తూ వస్తుంది, ఎవరు వినే పరిస్థితి కూడా లేదు. అక్కడ రిజల్ట్స్ కాదమ్మా, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు ఏది వదిలిపెట్టలేదని నేను మీకు చెప్పానా? ఏదీ వదిలిపెట్టలేదు. ప్రచారాంశాలు వదిలిపెట్టలేదు, ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యం చేయడం వదిలిపెట్టలేదు, ఓటర్లను భ్రమ పెట్టడం తీసుకోవడము వదిలిపెట్టలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన తాయిలాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వాలో దాన్ని వదిలిపెట్టలేదు. చివరికి వాళ్ళు మేము గెలుస్తున్నామనే ఒక పెద్ద ఎపిసోడ్ను వదిలిపెట్టలేదు. అంటే వాళ్ళు చేయాల్సిన డూ ఆర్ డై చేయాల్సినవన్నీ చేశారు. ఇది ఒక గొప్ప అంశం అమ్మ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా ఇండియన్ కూటమి ఈరోజు మన ఉమర్ అబ్దుల్లా మనకు ఎక్కడి నుంచి ఏం ట్వీట్ చేశారమ్మా, ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాల్సిందే. హీఈస్ రైట్. అవును. కానీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తున్నారు సామా, రామాయణం ఎందుకు మీరు తీసుకొని చెప్తున్నారు? మీరు వేరే అంశాలు లేవా, రామాయణం తీసుకొని చెప్పాలా? అంటే బీజేపీ వాళ్ళు ఏ అంశాన్నైనా రాజకీయ అంశంగా మార్చడంలో సిద్ధహస్తులైపోయారు. ద పోల్ మేనేజ్మెంట్ మీలో మీరు కొట్టుకోండి అనే క్యాప్షన్ తోని ఆయన ట్వీట్ చేసిండు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల మధ్య వివాదాల కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపారు అని ఆయన ట్వీట్ చేసిండు. బుద్ధుందా ఇండియా కూటమికి? కనిపిస్తోంది కదా సార్, కళ్ళ ముందే కనిపిస్తోంది. మనం అనడం కాదమ్మా, మనం ఎందుకు అంటాం, కానీ మనం విశ్లేషిస్తాం అని బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు. అంటే మీరు ఏమనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలనుకుంది, కేజ్రీవాల్ని ఓడించాలనుకుంది స్పెషల్గా. అక్కడ ఎవరు నిలబెట్టారు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా తెలుసా మీకు? కేజ్రీవాల్కి వ్యతిరేకంగా శీలా దీక్షిత్ కొడుకుని నిలబెట్టారు. కొన్ని ఓట్లనే వస్తాయి కదా అమ్మ మామూలుగా. అవును. ఆ ఓట్లతోనే ఓడిపోతాడేమో రేపు. కాంగ్రెస్కి వచ్చిన ఓట్లతోటే రేపు కేజ్రీవాల్ వెనుకబడిపోయి ఓడిపోతాడు. ఓడిపోతే అది అసలు గెలుపు కానే కాదమ్మా. గింత టఫా కేజ్రీవాల్కి? అంత టఫ్ ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ అని మనం అనుకునే దశలో గంత టఫ్ ఉంటుందా అమ్మ? అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అంటే ఆమ్ ఇంట్రోస్పెక్ట్ కావాలి. ఆమ్ తన 10 సంవత్సరాల చరిత్రలో నిజంగా కూడా ఒక చారిత్రక ఘట్టాన్ని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మించగలిగింది, కానీ నిలుపుకోలేకపోయింది. నిర్మించడం వేరు, నిలుపుకోవడం వేరు. ఆ నిర్మించిన ఘట్టంలో చారిత్రకంగా మిగిలిపోయారు, కానీ నిలుపుకోలేకపోయారు. నిలుపుకుంటే ఈరోజు ఆల్టర్నేటివ్ పొలిటిక్స్లో మనం అనుకునే ప్రత్యామ్నాయ రాజకీయాలకి ఈరోజు మనము సాక్ష్యంగా, ఈరోజు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఆ అంశాన్ని లేకుండా బీజేపీ తుడిచిపెట్టగలిగింది.
అది వాళ్ళకి ఆ క్రెడిట్ పోతుంది అనేది మాత్రం నిజం. యా, బీజేపీకి థ్రెట్ నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ అని ఆల్మోస్ట్ అంటే ఒక 2 years బ్యాక్ వరకు ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు రాలేదో అప్పటి వరకు కూడా అట్లనే అనుకున్నారు నిజంగానే. కానీ ఒక్కసారి ఆ లిక్కర్ స్కామ్ తర్వాతనే ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది అనుకోవచ్చా ఇదంతా చూస్తే? అవునమ్మా, మన తెలంగాణలో ముఖ్య పాత్రధారులు సూత్రధారులు. దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందని అంటే తెలంగాణ సీఎం కూతురి చాలా ప్రాబల్యం ఉంది. జనరల్లీ అంటే జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత సానుభూతి ఉంటుంది, ఇట్లాంటిది ఉంటుంది సానుభూతి. ఇప్పుడు తెలంగాణ కాదమ్మా, అది తెలంగాణ కాదు, అది ఢిల్లీలో కాస్త చదువుకున్న వాళ్ళు కాస్త ఆలోచించే వాడు ఎందుకు వాళ్ళు ఆ ప్రశ్న అడుగుతలేరు. ఎందుకు జైలు పోయిండు అని చెప్పండి అని అడుగుతున్నారు. మంచోడే కదా, జైలుకి ఎందుకు పోయారో చెప్పండి అని అడుగుతున్నారు. కానీ నిరూపించలేకపోయినారు కదా. నిరూపించడం తర్వాత జైలుకు పోవడాన్నే వాళ్ళు అక్కడ శీల పరీక్షలో తప్పు అనుకున్నారు. దాన్ని బీజేపీ వాళ్ళు చెప్పగలిగారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జైలుకు ఒట్టికెళ్ళలేదు అమ్మా, 2000 పేజీలమ్మా. ఆ 2000 పేజీలు నేను చెప్పిండు వాళ్ళు. 1 పేజీ 2 పేజీలు కాదు, సూత్రధారి పాత్రధారి అయినటువంటి తెలంగాణ నుంచి మొదలుకొని అన్ని పేజీలను ప్రజల ముందు చెప్పగలిగిండ్రు వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళ ఇంటి విషయాలు కూడా అమిత్ షా ఇంటి విషయం చాలా బాగా చెప్పిండు. ఆయన ఇంటిని చాలా బాగా డిస్క్రైబ్ చేసి, కాబట్టి వాళ్ళు ప్రతి అంశాన్ని పెట్టుకున్నారు. వీళ్ళు ప్రతి అంశాన్ని సృజించలేకపోయారు. అంటే ఇక్కడ ఇండియా కూటమి మొత్తానికి మొత్తం ఇప్పుడు ఢిల్లీ ఓటమి ఏదో చిన్న రాష్ట్రం అయిపోయింది 70 సీట్లతో అయిపోయింది అనే విషయంలో చూడవద్దు. బీజేపీ నౌ ఇట్ ఈస్ కమింగ్ టు ది సౌత్ ఇండియా. రేపు తెలంగాణలో తిష్టవేసి బీజేపీ గెలవడానికి ఒక సంకేతంగా ఈరోజు ఢిల్లీ ఎలక్షన్స్ తీసుకోండి. యా, ఎగ్జాక్ట్లీ సార్, చూడాలి. అండ్ ఇంకోటి ఏంటి సార్, దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక బీజేపీ గెలిచిపోయింది కాబట్టి ఎవరు సీఎం క్యాండిడేట్ ఎవరు, ఒక 2-3 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ అధిష్టానం ఎవరైనా లేడీని సీఎంగా పెట్టాలి అనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరు ఉండొచ్చు? అమ్మ, ఇంతకుముందు కిరణ్ బేడీని వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో, అది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు బీజేపీలో చూసినట్లయితే వాళ్ళకు ఎప్పుడు కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడ కూడా క్యాండిడేట్ని ఎక్స్పోజ్ చేయలేదమ్మా. లేడీ క్యాండిడేట్ అని లేదు, ఏమీ అనలేదు. हमारे विधायक उनको छूनेंगे, विधायक सभा होंगे, विधायक हमको उनको छूनेंगे. देर ఈజ్ నో స్కోప్ ఎటాలమ్మా ఇట్లా అని చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూడొచ్చు. ఏంటంటే మనం ఇది కూడా చూడొచ్చు. ఏంటి, నేను అనుకుంటాను అవసరమైతే విధాయకులలో కాకుండా ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విధాయక్ కాకుండా ఇంకెవరినన్నా ఇంపోర్ట్ చేస్తారా ఢిల్లీకి? ఇంపోర్ట్ అంటే ఈ 45 మందితో కాకుండా సమ్వన్ ఎల్స్ అంటే ఇప్పుడు మనకు సుష్మా స్వరాజ్ బిడ్డ కనిపిస్తుంది, అంటే ఆమె ఒక పార్లమెంట్లో దాంట్లో కనిపిస్తుంది. అంటే అట్లా ఏమైనా ఇంపోర్ట్ చేసే అవకాశం ఉందా? అది కూడా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఢిల్లీని వాళ్ళు చాలా చాకచక్యంగా చూస్తారనుకుంటున్నారు. ఢిల్లీకి ఒక పెద్ద ఢిల్లీని ఒక చాలా పెద్ద స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. కాబట్టి అది కూడా మనం చూడాల్సిన అవసరం. ఇంకోటి వాళ్ళ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒక్కటి మాత్రం చెప్పొచ్చమ్మా, పోల్ మేనేజ్మెంట్ ప్రజల నాడిని బీజేపీ దొరకబట్టిందా? అది నిజమే అనిపిస్తుంది. దొరకబడితే ప్రజలందరూ బీజేపీ పోల్ మేనేజ్మెంట్ వైపు వెళ్తున్నారా? అది నిజమే అనిపిస్తుంది. ఇంకొక మూడో విషయం, ఇండియా కూటమి పూర్తిగా విఫలమైందా? అది కూడా నిజమే అనిపిస్తుంది. ఇండియా కూటమిలోనే తమకు తాముగా ఆహాలు పెంచుకుంటున్నారా? అది నిజమే అనిపిస్తుంది. వీటన్నిటి బలహీనతలతో రేపు తిరుగులేని శక్తిగా బీజేపీ మారబోతుందా అంటే అది నిజమే అనిపిస్తుంది. ఈ నిజాలని అబద్ధం చేయడానికి, ఈ నిజాలని వీటి మీద వర్కౌట్ చేయడానికి ఇండియా కూటమి ఏం చేస్తుందో మనం వేచి చూడాలి. కానీ తలా పాపం తిలా పిడికడ అన్నట్టు కూటమి చేసిన విషపు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన చెప్పాడు కేజ్రీవాల్, నేను ఓడిపోతే కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నాడు. నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీయే, ఈరోజు బీజేపీ ఓడించలేదమ్మా. ఈరోజు బీజేపీ కేజ్రీవాల్ని ఓడించలేదు.
ఈరోజు ఓడించిందంటే కాంగ్రెస్ పార్టీ పార్టీని ఓడించింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం, అంటే ఢిల్లీ ఎలక్షన్స్ నిజంగానే మొత్తం అంత దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ డెఫినెట్లీ చూపెట్టబోతోంది అని ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నది. అండ్ నెక్స్ట్ స్టెప్ సౌతే ఉంటుంది అని అంటున్నారు, అండ్ దట్టు తెలంగాణనే ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి, అట్లాంటి సంకేతాలు అయితే ఇంకా మొదలు కాలేదు, బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ రిజల్ట్ స్టార్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.